జనగర్జనకు జగిత్యాల సిద్ధమవుతుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై నిప్పురవ్వలు రాజేసేందుకు పోరుగడ్డ పిడికిలు బిగిస్తోంది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు మొదలుపెట్టింది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తలపెట్టడంతో హస్తం పార్టీకి వణుకు మొదలైంది. దాంతో సభకు జనం రాకుండా రోడ్లు తవ్విస్తూ అడుగడుగున అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీరుతామని వారు స్పష్టం చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు సభకు తరలిరానున్న నేపథ్యంలో వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. జగిత్యాలలో కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు మొదలుపెట్టింది. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తలపెట్టడంతో హస్తం పార్టీకి వణుకు మొదలైంది. దాంతో సభకు జనం రాకుండా రోడ్లు తవ్వించాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలపై బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అయింది. 2 ఏళ్లుగా లేని పనులు ఇప్పుడే గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జగిత్యాల పట్టణ శివార్లలో నేషనల్ హైవేను తవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ సభకు ప్రజలు రాకుండా రోడ్లు కట్ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. వెంటనే డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేయకపోతే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. R&B శాఖతో పాటు రోడ్డు రవాణా హైవేస్ మంత్రిత్వ శాఖను తీవ్రంగా హెచ్చరించారు. కుట్రతో తన స్వార్థం కోసం జగిత్యాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే సంజయ్కి గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీరుతామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కేసీఆర్ సభ సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పుకు సంకేతం జగిత్యాల జిల్లా కాబోతోందని అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పీడిత వర్గాల హక్కుల సాధన కోసం ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్ర నాంది పలకనుందన్నారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ముగింపు పలకడానికి స్వయంగా కేసీఆరే జగిత్యాల నుంచి సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ సభతో రేవంత్ రెడ్డి పతనం ఆరంభం కాబోతోందని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగిత్యాల జైత్రయాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్, సభ ప్రాంగణ ఇన్ఛార్జి గ్యాదరి బాలమల్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ సభతో రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. జగిత్యాల సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ విజయవంతమై కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పునాది పడుతుందని స్పష్టం చేశారు.